కరీంనగర్లో జరుగుతున్న సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశంలో హుజరాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి ఇది ఏ పార్టీ అని చెప్పి అడుగుతూ ఇక గొడవ దిగిండు. నేను చాలా స్పష్టంగా తెలియజేసుకున్న మీడియా ద్వారా నేను ప్రభుత్వం చేస్తున్న పనులకు అదేవిధంగా సంక్షేమ పథకాలతో కలిసి పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని, తద్వారా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని, జగిత్యాల ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. తప్పకుండా రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నాడు, కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి నన్ను ఏమాత్రం అడిగే హక్కు లేదు, తనకే కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరు కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ నాయకులను చేర్చుకున్నది, కమ్యూనిస్టు పార్టీ నాయకులను చేర్చుకున్నది, తెలుగుదేశం పార్టీలను చేర్చుకోకుండానే మంత్రి పదవులు ఇచ్చింది, కాంగ్రెస్ని ఖాళీ చేసింది. కాబట్టి నేను ఈ సందర్భంలో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం అత్యంత ఎక్కువ చేసింది ఎవరంటే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో. కాబట్టి వారు ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగే అర్హత లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అది అధిష్టానం చూసుకుంటే పోలీసు చూసుకుంటారు, ఎందుకంటే అందరూ అధికారులు ఉన్నారు కదా అక్కడ. ఇట్లా చేసి తలగలేదు, దాని దగ్గరకు వస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఏదో మాట్లాడినట్టు అన్నట్టు దూరం పేరు నాకు వినపడలేదు పెద్దగా. భాష డెఫినెట్గా కొద్దిగా భాష అభ్యంతరంగానే ఉన్నది. ఆయన కూడా చదువుకున్నాడు, ఇట్లాంటి భాష వాడద్దు, చాలా తప్పు. రెండవది ఫస్ట్ కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా నేను తెలియజేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ కమ్యూనిస్టు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ దాదాపు 50-60 మంది శాసనసభ్యులు చేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్ బీఎస్పీ కమ్యూనిస్టు వీళ్ళందరినీ కూడా చేసుకున్నది. పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు, కౌశిక్ రెడ్డికి అసలే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు అందరూ కూడా నాకు అండగా ఉన్నందుకు వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విప్పులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.